సమకాలీన రాజకీయ అంశాలు పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటుగా ప్రొఫెసర్ నాగేశ్వర గారు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక సుదీర్ఘమైన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అసెంబ్లీకి వాళ్ళ టీము పోకుండా ఇందులో చాలా అంశాలను ఆయన ప్రస్తావించారు. గవర్నర్ గారికి కూడా ఒక లేఖను ఆయన సంధించడం జరిగింది. అందులో హైలైట్స్ మీకు ఒకసారి వినిపిస్తారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లీజ్. కేవలం ఈ 45 రోజుల కాలంలో 8 మందికి పైగా అత్యాచారాలు, 4 హత్యలు, అత్యాచారాలు. అంటే 45 రోజుల్లో 12 మంది మీద తీవ్రమైన ఘటనలు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మహిళకు రక్షణగా దిశ యాప్ ఫోన్లోనే ఉండేది. 1,40,00,000 మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. ఇది మాదిరిగా చేయడం ధర్మమేనా? ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం, ఆటవిక పాలన, రెడ్ బుక్ పాలన. ఇది చూడండి ఒకసారి, సైడ్ ఒకసారి మీరు చూడండి, హోర్డింగ్ చూడండి ఒకసారి. ముఖ్యమంత్రి కొడుకు మంత్రి, క్యాబినెట్లో మంత్రి, ఏకంగా రెడ్ బుక్ అని చెప్పి తాను హోర్డింగ్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ హోర్డింగ్ను పెడితే ఏం మెసేజ్ పంపిస్తా ఉన్నాం మనం పోలీసులకు? కేవలం రాజకీయంగా వీళ్ళతో విభేదిస్తున్నాం. తప్పేముంది? మీదో పార్టీ ప్రతిపక్షం అనేది లేకుండా ఎట్టపోతుందండి. రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే ఏం జరుగుతుందని చెప్పి చూస్తే కేవలం ఈ 45 రోజుల కాలంలో 8 మందికి పైగా అత్యాచారాలు, 4. ఓకే, రైట్ సార్. ఇది సార్ ఆయన ఆవేదన. ఇప్పుడు ఆయన ఆవేదన వ్యక్తం చేసుకునే హక్కు ఆయనకు ఉంది, కానీ అది మీడియా ముందు వ్యక్తం చేసి అసెంబ్లీ లోపలికి వెళ్ళకపోవడం యాక్సెప్టబుల్ కాదు. ఇప్పుడు మనకు మీరు మ్యాచ్ జరుగుతుంది, నేను గ్రౌండ్లో పోయి మ్యాచ్ ఆడాలి తప్ప నేను బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా అంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి చట్టసభ అసలు సీసలు వేదిక. అక్కడ బలం లేకపోవచ్చు, అవమానాలు ఉండొచ్చు, అవహేళనలు ఉండొచ్చు, హోదా ఇవ్వకపోవచ్చు. ఆల్ సెడ్ అండ్ డన్, స్టిల్ అసెంబ్లీ ద ఫోరం. ఇప్పుడు అసెంబ్లీలో అవకాశం ఇవ్వలేదు అనుకుందాం, అప్పుడు వాకౌట్ చేయొచ్చు. అసెంబ్లీ అయిపోయినాక వచ్చి మీడియాతో మాట్లాడచ్చు, అసెంబ్లీలో ప్రొటెస్ట్ చేయొచ్చు, మాకు అవకాశం ఇవ్వమని. సో దెర్ ఆర్ సెవరల్ పార్లమెంటరీ మెథడ్స్ ఆఫ్ ప్రొటెస్ట్. సో అప్పుడు అసెంబ్లీలో మీరు మా మాట ఇంటలేరని చెప్పి అప్పుడు రావచ్చు. కానీ నేను అసెంబ్లీకే వెళ్ళను, బయట నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను అంటే ఆ లెజిస్లేటివ్ సాంక్టిటీ డెమోక్రసీలో ఉన్నంతగా మిగతా చోటు ఉండదు. ఎస్, మీడియాతో మాట్లాడకూడదని అంటలేను, ఆయన వర్షన్ ఆయన చెప్పుకునే హక్కు ఉంటుంది. మీడియానే కాదు, వివిధ కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్కి ఇప్పుడు గవర్నర్ కూడా లేఖ రాసినట్టున్నారు. సో గవర్నర్ ప్రసంగంలో ఉన్న అంశాలపైన గవర్నర్ లేఖ రాసినట్టు. గవర్నర్ ప్రసంగంలో ఉన్న అంశాలపైన అసెంబ్లీలో కదా చర్చించాల్సింది. ఇప్పుడు ఉదాహరణకు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడతాడు, దాంట్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని తర్వాత పెడతారు. అసెంబ్లీ దాన్ని చర్చించి ఆ గవర్నర్కు ధన్యవాదాలు చెప్తారు. ఇది లెజిస్లేటివ్ ప్రోటోకాల్. ఇలా కాకుండా నేను గవర్నర్ ప్రసంగాన్ని ధన్యవాదాలు చెప్పే తీర్మానం గురించి మాట్లాడను, కావాలంటే రాజ్భవన్కి వెళ్ళి ధన్యవాదాలు చెప్తా అంటే కలవదు కదా. ధన్యవాదాలు చెప్పడం అంటే అదొక లెజిస్లేటివ్ ప్రొసీజర్. సో నేను ఇట్లెందుకు చెప్తాను, లేఖ రాసి గవర్నర్కు ధన్యవాదాలు చెప్తా, లేదా నేను మీడియా కాన్ఫరెన్స్ పెట్టి గవర్నర్కు ధన్యవాదాలు చెప్పడమో చెప్పకపోవడం చేస్తా అంటే కలవది. సో దెర్ ఈజ్ ఎ లెజిస్లేటివ్ ప్రొసీజర్. ఆ లెజిస్లేటివ్ ప్రొసీజర్ను ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ సెషన్ అయితే పాస్అవుట్ లాగానే కనబడుతుంది. సో అందువల్ల అసెంబ్లీకి వెళ్ళాడు. సో ఈ లోపల నెక్స్ట్ టైం వరకు ఏం జరుగుతుందో చూడాలి. అందువల్ల అసెంబ్లీలో ఒక్క సభ్యుడిగా ఉన్నా కూడా వెళ్ళాలి. ఆ ఒక్క సభ్యుడైనా ప్రతిపక్ష వాయిస్ వ్యక్తం చేయాలి. ఎందుకంటే అసెంబ్లీలో నెంబర్ కాదు, అసెంబ్లీ ఈజ్ నాట్ ఏ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్. అసెంబ్లీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వ్యూస్, కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. అంటే అసెంబ్లీ అనేది కేవలం ఎమ్మెల్యేలు సంఖ్య లెక్క మాత్రమే కాదు, భిన్నమైన దృక్పథాల అనేది అసెంబ్లీ వేదిక. ఇది నేను చెప్పడమే కాదు, సుప్రీంకోర్టు కూడా తీర్పులో అన్నట్టుంది. అపోజిషన్కి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ ఏ వ్యూ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే ప్రభుత్వానికి ఒక వ్యూ ఉంటుంది. ఇప్పుడు 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 164 మందికి ఒకటే వ్యూ ఉంటుంది. ఇక రెండో వ్యూ రావాలి కదా. సో ప్రజాస్వామ్యం అంటేనే ప్లూరాలిటీ ఆఫ్ వ్యూస్, భిన్నమైన భావాల సంఘర్షణే ప్రజాస్వామ్యం.
ఒకే వ్యూ ఉంటే అది ప్రజాస్వామ్యానికి అవుతుంది, నిరంకుశత్వం అవుతుంది. ఒకే వ్యూ ఉంటే అది రాచరికం అవుతుంది. ఒకే ఉంటే టోటలిటేరియనిజం అవుతుంది. డెమోక్రసీ యొక్క అభిప్రాయమే, డెమోక్రసీ యొక్క లక్షణమే అనేక రకాల వ్యూస్. ఇప్పుడు ఆ డెమోక్రసీకి ఉదాహరణ ఒకప్పుడు దూరదర్శన్ మాత్రమే ఉండే. ఆ దూరదర్శన్లో ప్రభుత్వ వర్షన్ మాత్రమే వినబడేది. దాని మీద ఎంత పోరాటం జరిగింది. ప్రజాబాహుల్య ప్రసార సాధనాలకు స్వయం ప్రతిపత్తి, అటానమీ ఫర్ మాస్ మీడియా అని దానిపైన ఎమర్జెన్సీ కాలం నుంచి 90s వరకు పెద్ద ఉద్యమాలు నడిచాము. అలాంటి వాళ్ళు పుంకాలుగా వ్యాసాలు రాసాము. అటానమీ ఫర్ టెలివిజన్ అండ్ రేడియో అని అదొక సబ్జెక్ట్ అప్పుడు. సో వర్గీస్ కమిటీ అని రకరకాల కమిటీలు వేశారు. సో ఇట్ వాజ్ ఎ బిగ్ ఇష్యూ. ఎందుకంటే ప్రభుత్వ వాయిస్ ఒకటే టీవీ ద్వారా వెళ్ళేది. అప్పుడు 90s లిబరలైజేషన్ తర్వాత ప్రైవేట్ టెలివిజన్ ఎంటర్ అయింది. ఇవాళ ఇన్ని రకాల టీవీ ఛానళ్ళు ఎవరి వ్యూ వాళ్ళు చెప్పుకుంటారు, ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ ఎన్ని రకాల వ్యూస్ చెప్పడానికైనా అవకాశం ఉంది. అలాగే మీకు ఇవాళ డిజిటల్ మీడియా ద్వారా ఎన్ని రకాల వ్యూస్ అయినా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇన్ని పత్రికలు ఎందుకు ఇలా చేస్తారు? వేస్ట్ కదా, న్యూస్ ప్రింట్ ఒక పత్రిక కూడా చాలా అనొచ్చు కదా. అంటే అది అలాగే ప్రజాస్వామ్యం అంటేనే ప్లూరాలిటీ ఆఫ్ వ్యూస్, ప్లూరాలిటీ ఆఫ్ ఐడియాస్, ప్లూరాలిటీ ఆఫ్ థాట్స్, ప్లూరాలిటీ ఆఫ్ పొలిటికల్ ఒపీనియన్స్. అందువల్ల అసెంబ్లీలో 164 మంది ఒక వ్యూ ఉంటే 11 మందికి ఒక వ్యూ ఉంది. ఆ రకంగా చూడాలి తప్ప నెంబర్ కాదు ఇక్కడ. సో అది అధికార పార్టీ అలాగే చూడాలి, విపక్ష పార్టీ కూడా అలాగే చూడాలి. మీ వ్యూకు భిన్నమైన వ్యూ మీరు ఎలో చేస్తారా, ఎలో చేయరా? మీరు ఆ నెంబర్తో సంబంధం ఏంటి? ఈవెన్ ఒక్కరే ఉంటారు ఎమ్మెల్యే, అప్పుడేంటి? సో ఒక్కరే ఉన్నా కూడా మీకు వ్యూ ఉండాలి కదా. ఇప్పుడు మన అజ్మల్ కసబ్ వాడు మన కళ్ళ ముందట మన వాళ్ళని చంపారు. కానీ ప్రజాస్వామ్య భారత రాజ్యాంగం ఏం చేసింది? వాడిని జైల్లో వేసి వాడు ఒక లాయర్ పెట్టుకోమంటే వాడు లాయర్ లేడు. వాడి దేశమైన పాకిస్తాన్ వాడు ఓన్ చేసుకోలేదు, మా వాడే కాదన్నది. మరి వాడు ఎవడోడు వాడు. సో వాడి తరఫున ఎవడు వాదించడానికి కూడా సిద్ధపడలే. ఎందుకంటే దేశద్రోహికి దేశం నడిబొడ్డున తీవ్రవాద కార్యకలాపాలు జరిపినకి ఎవడు సపోర్ట్ చేస్తాడు? అయినా కూడా వాడి వైపు కొన్ని పెట్టి మాట్లాడరా నీ తరఫున అని అన్నాం. ఎందుకంటే వాడి వ్యూ కూడా వినాలి అని. శిక్ష విధించే ముందు వాని వ్యూ కూడా విని శిక్ష విధించాలి. అది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. లేకపోతే మనకు పాకిస్తాన్కి ఏం తేడా ఉంటుంది? సో మన ప్రజాస్వామ్యం అంటేనే ఎస్ అల్టిమేట్గా మెజారిటీ ఎవరికి ఉంటే వాళ్ళదే ప్రభుత్వం, వాళ్ళ వ్యూనే ప్రివేల్ అవుతుంది. కానీ సో సమాజము, ప్రభుత్వము ద అదర్ వ్యూ కూడా వినాలి. అది అపోజిషన్ యొక్క స్పిరిట్. ఆ ఉద్దేశంతోనే ఈ 10% అనే లిమిట్ ఉండకూడదు అని మాలాంటి వాళ్ళు వాదించేది. ఎందుకంటే అదర్ వ్యూ ఉండాలి కదా. ఇట్ ఈస్ నాట్ అ నెంబర్. 10% ఉంటేనే అదర్ వ్యూ, 10% లేకపోతే అదర్ వ్యూ అనేది ఉండదు కదా. 10% ఉన్నా లేకపోయినా అదర్ వ్యూ అయితే ఉండాలి. సో అపోజిషన్ వ్యూ, గవర్నమెంట్ వ్యూ. అందువల్ల ఈ దీని కొరకు నువ్వు కొట్లాడాలి అసెంబ్లీకి వెళ్ళి. నేను 11 మంది ఉండొచ్చు, ఒక్కరే ఉండొచ్చు.